గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం కోల్ రాష్ట్రాల గురించి డిస్కస్ చేసాం. దేని గురించి డిస్కస్ చేసామంటే కోల్ రాష్ట్రాల గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఈ ఏరియా నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందమ్మా. దట్ ఈస్ ఎలక్ట్రాలిసిస్. ఈ ఎలక్ట్రాలిసిస్ అనేటువంటిది దీని గురించి మాట్లాడుకునే ముందు మనకి ఏం తెలియాలంటే ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అంటే ఏంటో తెలియాలి. మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్స్ వచ్చి 2 టైప్స్ లో డివైడ్ చేస్తామని చెప్పేవాళ్ళు ముందు. ఏంటమ్మవి, ఒకటి గ్యాల్వానిక్ సెల్ అనుకున్నట్లయితే రెండో కేటగిరీ ఏదైతుందో అవి ఎలక్ట్రోలైటిక్ సెల్స్. ఇక్కడ ఇన్ ది కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ లో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే హియర్ electrical energy is converted into chemical energy. Here electrical energy is converted into chemical energy. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ సెల్ ఏం జరుగుతుందంటే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ అనేటువంటిది ఏదైతుందో దాన్ని వాడటం వల్ల మనకి కెమికల్ రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఇలా జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి కొన్ని విషయాలు తెలియాల్సి ఉంటుందండి. ఆ విషయంలో చూసినట్లయితే ఫస్ట్ ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి విషయం ఏదైతుందో దాన్ని తెలియాలండి. అసలు ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి అనేటువంటి డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ ఇది 2 మార్కులకి డెఫినేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. అందువల్ల ఈ డెఫినేషన్ ఏదైతుందో జాగ్రత్తగా చూడండి. The decomposition of chemical compound in its molten state, compound in the molten state or in the liquid state, into its constituent elements, element under the influence of applied EMF. Applied EMF is called electrolysis. ఈ డెఫినేషన్ ఎందుకు చెప్పామంటే ఇది కొద్దిగా ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి విషయం ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ద డికంపోజిషన్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్ ఇన్ ది మోల్డెన్ స్టేట్ or in the liquid state into its constituent elements ఎప్పుడు under the influence of applied EMF. అంటే నువ్వు ఇక్కడ ఏం తీసుకుంటావు అంటే అమ్మా, ఏదన్నా ఒక కాంపౌండ్ ఏదైతుందో కాంపౌండ్ తీసుకున్నాను. మీకు ఇది అర్థమవడానికి ఫస్ట్ సపోజ్ నేను ఏం తీసుకున్నానంటే కాపర్ సల్ఫేట్ అనేటువంటి దాన్ని తీసుకున్నాను. కాపర్ సల్ఫేట్ అనేటువంటిది ఒక ఎలక్ట్రోలైట్. ఇక్కడ కాపర్ సల్ఫేట్ లో మనకి ఉండేటువంటిది మెయిన్ ఏంటంటే కాపర్ అనేటువంటిది ఉంటుంది మెటల్. ఇది ఏం జరుగుతుందంటే డికంపోజిషన్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్. ఇది ఒక కెమికల్ కాంపౌండ్ అనుకున్నట్లయితే in the molten state or in the liquid state
మాల్టన్ స్టేట్లో అన్నా అవ్వచ్చు, లేకపోతే లిక్విడ్ స్టేట్లో అన్నా అవ్వచ్చు. ఇప్పుడు నేను లిక్విడ్ ఫామ్ లో తీసుకున్నాను. నేను మాల్టన్ అంటే ఏంటి, అటు లిక్విడ్ కాకుండా ఇటు సాలిడ్ కాకుండా ఉన్నటువంటి స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, మాల్టన్ స్టేట్ అంటాం. లిక్విడ్ స్టేట్ లో తీసుకున్నాం. ఇలా లిక్విడ్ స్టేట్ లో ఒక కాంపౌండ్ తీసుకుని దీనికి ఏం చేస్తున్నానంటే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ అనేటువంటిది అప్లై చేస్తున్నాను. అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేటువంటిది, అంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఇంకా అప్లై చేస్తాను. చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ యొక్క కాంపౌండ్ ఏదైతే ఉందో దాని యొక్క ఒరిజినల్ కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ కింద విడిపోద్ది. అంటే దీంట్లో మనకి మెయిన్గా దీని కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్ ఏంటంటే కాపర్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఏమొస్తుంది, ఇక్కడ కాపర్గా మనకి ఇది కింద స్టోర్ అవుతుంది. ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే ఎలక్ట్రాలిసిస్ అంటాం. డెఫినేషన్ ఒకసారి చూడండి అమ్మా. ద డికంపోజిషన్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్ ఇన్ ఇట్స్ molten state or in that solid state, liquid state, under the liquid state into its constituent elements under the influence of applied EMF. EMF అనేటువంటిది అప్లై చేసినప్పుడు ఒక కెమికల్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ లో ఉన్నా మోల్టన్ స్టేట్ లో ఉన్నా మనకి ఏం జరుగుతుందంటే అది మనకి దాని ఒరిజినల్ కాంపౌండ్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఈ యొక్క విషయం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రాలిసిస్ అని చెప్తారు. ఏమంటుందండి, ఎలక్ట్రాలిసిస్ అంటాం. ఎలక్ట్రాలిసిస్ జరగడం వల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటంటే ఆ మెటల్ ఏదైతే ఉందో మెటల్ అనేటువంటిది దేని నుంచి అయితే మనం ఈ యొక్క కాంపౌండ్ అనేటువంటి తయారు చేస్తామో దాని యొక్క ఆరిజిన్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ యొక్క విషయం మనం ఏమంటాం అంటే ఎలక్ట్రాలిసిస్ అని చెప్తారు. దీన్ని బేస్ అయ్యి ఎలక్ట్రాలిసిస్ సంబంధించి ఫారడే అనేటువంటి ఆప్షన్ తెలిసి ఉంటుందండి. ఫారడే అనేటువంటి సైంటిస్ట్, ఫారడే మైకల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ మనకి 2 లాస్ చెప్పడం జరిగిందండి. ఆ 2 లాస్ ఏమంటారంటే ఫారడే ఫస్ట్ లా అండ్ ఫారడే సెకండ్ లా కింద మనకు చెప్పడం జరిగిందండి. ఆ లాస్ ఎలా ఉంటాయి, ఆ లాస్ డిపెండ్ చేసి మనకి ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది డెఫినేషన్ వచ్చి ఒకసారి చూసుకున్నాం, మీరు నోట్ చేయండి రండి సార్, నోట్ చేసుకో. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ లా ఏదైతే ఉందో దాన్ని ఉంచుంది. It is Faraday first law. దీనికి రైటింగ్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చూద్దాం. అంటే ఫారడే లాస్ వచ్చి ఈ ఫస్ట్ లా ఏదైతే ఉందో దానికి స్టేట్మెంట్ ఈ రకంగా ఉంటుందండి. ఆ స్టేట్మెంట్ ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ లిబరేటెడ్ ఆర్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ at an electrode during the electrolysis process is directly proportional to the quantity of electricity passed through the electrolyte. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే ఒక ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరిగిందండి. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటే ఏం మాట్లాడుతున్నామమ్మా, ఏదన్నా ఒక ఎలక్ట్రోలైట్ తీసుకుని దానికి ఈఎంఎఫ్ అనేటువంటిది మనం అప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఆ ఎలక్ట్రోలైట్ ఉన్నటువంటి దాని మెయిన్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్ ఏదైతే ఉంటుందో దానికి కన్వర్ట్ అవుతుంది అని మాట్లాడాం. ఇప్పుడు అలా మాట్లాడినప్పుడు అలా మనకి అది కన్వర్ట్ అవ్వాలి అంటే అది ఎంత కన్వర్ట్ అయ్యింది అనేటువంటి విషయం దేని మీద డిపెండ్ అవుతుందంట, మనం ఎంత అయితే దానికి అమౌంట్ లో దానికి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తామో దానికి ప్రొపోర్షనల్ గా ఉంటుందండి. Here the statement for the Faraday's law is the amount of substance liberated or dissolved or deposited. అంటే ఇలా ఏదన్నా ఒక సబ్స్టెన్స్ అనేటువంటిది ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఇది ఇలాగా సబ్స్టెన్స్ అనేటువంటిది లిబరేట్ అవుతుందండి, ఆర్ డిజాల్వ్ అవుతుంది, ఆర్ డిపాజిట్ అవుతుంది. ఈ డిపాజిట్ అయినటువంటిది ఎంత మాస్ లో డిపాజిట్ అయ్యింది అనేటువంటిది దేని మీద ప్రొపోర్షనల్ గా ఉంటుందంటే నువ్వు అప్లై చేసేటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దానికి ప్రొపోర్షనల్ గా ఉంటుందని చెప్తారండి.
ఇక్కడ దీనికి మ్యాథమెటికల్ గా రిలేషన్ చూసినట్లయితే m ఈజ్ ప్రపోర్షనల్ టు q. అంటే నీకు ఎంత రావాలి అనేటువంటి విషయం దేని మీద ఉంటుంది, నువ్వు అప్లై చేసినటువంటి కరెంట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది q అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రిసిటీగా చెప్తాం. ఈ యొక్క ప్రపోర్షనాలిటీ సింబల్ ని m ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ e, ఇట్ ఈస్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అండి. ఏమంటారంటే ఈ ని ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అంటారు. ఇక్కడ q ఏదైతే ఉందో విచ్ ఇస్ ఇన్ దట్ కూలుమ్స్ అండి. ఇది ఎలక్ట్రిసిటీ మనం దేంట్లో చెప్తాం అంటే కూలుమ్స్ లో చెప్తాం. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా దీన్ని కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కింద మాట్లాడుకున్నట్లయితే m అనేటువంటిది ఏమవుతుందంటేనమ్మా m ఈక్వల్ టు ECT అవుతుంది. మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ డైరెక్ట్ గా చేయలేమండి. ఇది ఎలా వస్తుందంటే మనకి ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ ని కెమికల్ ఈక్వివాలెంట్ గా మార్చుకోవాలండి. కెమికల్ ఈక్వివాలెంట్ గా మార్చుకోవాలి అంటే m ఈక్వల్ టు క్యాపిటల్ ECT బై 96,500 కూలుమ్స్ వస్తుంది. ఇది m ఈక్వల్ టు ET కింద ఉంటుందండి. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అంటే ఇట్ ఈస్ m అంటే ఏంటి, q అంటే ఏంటి అనేటువంటిది ఇవన్నీ చూసినట్లయితే m ఈజ్ మాస్ అండి, మాస్ ఆఫ్ ది డిపాజిటెడ్ సబ్స్టెన్స్. ఇక్కడ m ఈజ్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. Q అంటే ఎలక్ట్రిసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కూలుమ్స్ అండి. Q అంటే ఎలా ఉందంటే కూలుమ్స్ లో. అలా కాకుండా ఇక్కడ దాన్ని దేంట్లో మార్చాం అనేటువంటిది ఇక్కడ E అనేటువంటిది చూసినట్లయితే విచ్ ఇస్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అండి. అదే క్యాపిటల్ E చూసినట్లయితే విచ్ ఇస్ కెమికల్ ఈక్వివాలెంట్. కెమికల్ ఈక్వివాలెంట్ వెయిట్. అండ్ ఇంకా మిగిలిపోయి ఇక్కడ C అంటే కరెంట్ ఇన్ యాంపియర్స్ అండి. కరెంట్ ఏదైతే ఉందో దాన్ని దేంట్లో చెప్తాం అంటేనమ్మా యాంపియర్స్ లో చెప్తాం. అండ్ T ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సెకండ్స్ లో చెప్తాం. ఇది దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి. ఇది ఇక్కడ ఫారడే అండి. ఫారడే 1 ఫారడే ఈక్వల్ టు 96,487 కూలుమ్స్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫారడే. 1 ఫారడే ఈక్వల్ టు 96,487 కూలుమ్స్. ఇది గుర్తుండాలి. ఇది ఏదైతే ఉందో దీన్ని రౌండ్ ఫిగర్ గా చేసేస్తారమ్మా. ఈ వాల్యూ ఇంకా 487 కాకుండా ఒకసారి 96,500 తీసుకుని చేస్తాను క్యాల్కులేషన్. మళ్ళీ క్యాల్కులేషన్ ఇదంతా అయితే ప్రాబ్లమేటిక్ గా ఉంటుందని 500 వేసినా సరే అది వేరియేషన్ లేదు కదా, ఓన్లీ 13 పెండింగ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది వచ్చి ఫస్ట్ లా కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ లా ఏం చెప్తారమ్మా, మనకి ఎంత అయితే మాస్ అనేటువంటిది డిపాజిట్ అవుతుందో అనేటువంటి విషయం దేని మీద డిపెండ్ అవుతుందంట, మనం కరెంట్ ఎంత అయితే వేస్తున్నామో దాన్ని బట్టే వస్తుందని చెప్తున్నాడు. ఇది ఫస్ట్ లా. ఒకసారి ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా చూడండి. ఇలా ఒకసారి స్టేట్మెంట్ గురించి చూసినట్లయితే ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ లిబరేటెడ్ ఆర్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ at an electrode during the electrolysis process of an electrolyte. ఒక ఎలక్ట్రోలైట్ ని ఎలక్ట్రాలిసిస్ అనేటువంటి చేసిన తర్వాత ఆ ఎలక్ట్రోడ్ దగ్గర ఎంత అయితే డిపాజిట్ అవుతుంది అనేటువంటి దేని మీద డిపెండ్ అవుతుందంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్తాడు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నువ్వు ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీకి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఏంటిది? ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ మాస్ అండ్ the amount of substance is nothing but mass of the substance. అంటే నీకు ఫామ్ అయినటువంటి మాస్ ఏదైతే ఉందో దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంటే నువ్వు అప్లై చేసినటువంటి ఎలక్ట్రిసిటీకి. అంటే మ్యాథమెటికల్ రిలేషన్ చూసినట్లయితే m is proportional to q. ఇది q అనేటువంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ కూలుంబ్ లో ఉంది. మనం దీన్ని ప్రపోర్షనల్ ని తీసి
ఈ కాలుష్యం పెట్టినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అని చెప్తున్నాను. నేను తీసినట్లయితే క్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అండ్ టైం రెస్పెక్ట్లో రాసినట్లయితే కరెంట్ ఆంపియర్స్లోను టైం సెకండ్స్లో తీసుకున్నట్లయితే మనకి ఆ ఫార్ములా ఎలా ఉంటుందండి, ఈ అనేటువంటి దాన్ని క్యాపిటల్ ఈతో రిప్లేస్ చేయాలి అంటే క్యాపిటల్ ఈ అనేటువంటి కెమికల్ ఈక్వివాలెంట్ అండి. మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం చేయడానికి మన దగ్గర ఏం అవైలబుల్ ఉంటుందంటే కెమికల్ ఈక్వివాలెంట్ ఉంటుందన్నమాట. అందువల్ల మనకి ప్రాబ్లం మాస్ అండ్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లంకి సంబంధించి ఫార్ములా ఇదండి. దీన్ని ఒక రకంగా రాస్తే దీన్ని ఏమంటారంటే ఎంసెట్ ఫార్ములా అంటారండి. ఇది చూడడానికి ఎం ఈక్వల్ టు ఈసీటీ కదా, దీన్ని కొద్దిగా రీఅరేంజ్ రాసినట్లయితే ఏమలా ఉంటుంది, ఎం ఈక్వల్ టు సిఈటి 96,000 ఇట్ ఈస్ నథింగ్ బట్ 500 రాసేస్తాను. ఎంసెట్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఏంటంటే మాస్ ఫార్ములా వచ్చి ఎం ఈక్వల్ టు సెట్, ఎంసెట్ లెక్క అని చెప్తారండి. అందువల్ల దీని మీద ఒకే ఒక ప్రాబ్లం ఉందమ్మా. ఆ ప్రాబ్లం కూడా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఆ ప్రాబ్లం అనేటువంటిది ఏంటనేటువంటిది చూద్దాం ఒకసారి. ఆ ప్రాబ్లం చూసినట్లయితే తర్వాత దీనికి సంబంధించినటువంటి సెకండ్ లా ఉందండి, అది డిస్కస్ చేస్తే ఈ యొక్క టాపిక్ అనేటువంటి క్లియర్ అవుతుంది. ఒకసారి చూడండి. అండి ఫస్ట్ క్లాస్ ని బేస్ అయ్యి ఒక ప్రాబ్లం అనేటువంటి మనకి ఇచ్చారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క అండి. ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ వస్తుంది. మా ఎస్ఐలో 4 మార్క్స్ అండి. ఎలాగంటే ఫ్యారడే లా ఫస్ట్ లా అడిగి ప్రాబ్లం అటాచ్ చేస్తారండి. ఒకే ఒక ప్రాబ్లం అండి, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటువంటిది రిపీట్ అయింది. ఇది గివెన్ దట్ ఏ సొల్యూషన్ ఆఫ్ CuSO4 is electrolyzed for 10 minutes with current of 1.5 ampere. What is the mass copper deposited at the cathode అని అడుగుతున్నాడు. ఏం చేశాడండి ఇక్కడ అనేటువంటి దాన్ని చూసినట్లయితే CuSO4 అనేటువంటి ఎలక్ట్రోలైట్ ఉందంట. దాన్ని ఏం చేసామండి, 1.5 ఆంపియర్స్ కరెంట్ ఇచ్చేసి దాన్ని ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తాం. ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే నేమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎంత మాస్ డిపాజిట్ అయ్యింది క్యాథోడ్ దగ్గర అని అడుగుతున్నారు. దానికి మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ లా ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటామండి. వాడుకుంటా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చూసినట్లయితే కరెంట్ ఇచ్చారండి. కరెంట్ ఎంతమ్మా, 1.5 ఆంపియర్స్. టైం ఇచ్చారు, ఎంత టైం మనం దీన్ని పాస్ చేస్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే విచ్ ఇస్ టీ. టైం ఎంత, 10 మినిట్స్. ఎప్పుడు కూడా టైం అనేటువంటి దేంట్లో ఉండాలని చెప్పానండి, సెకండ్స్ లో ఉండాలి. అంటే 10 మినిట్స్ అంటే దీన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసినట్లయితే 600 సెకండ్స్ వచ్చింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కాపర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది Cu2+ కదా, Cu2+ Cu గా మారాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకోవాలండి, 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని Cu గా కన్వర్ట్ అవుతుంది. అంటే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2. ఇది ఎలా వచ్చిందంటే Cu2+ 2 ఎలక్ట్రాన్స్ into Cu. ఇది aqueous phase లో ఉన్నటువంటి కాస్త దేనిలో మారింది, సాలిడ్ ఫేజ్ లో మారింది. n = 2 వచ్చిందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ డివైడెడ్ విత్ n. నెక్స్ట్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్. కాపర్ అంటే అటామిక్ వెయిట్ ఎంత అంటే 63 గ్రామ్ మోల్ అండి. అప్పుడు దాన్ని బట్టి మాస్ ఫార్ములా తెలుస్తుంది. మాస్ ఈక్వల్ టు ఎంసెట్ కదా, CET/n into Fn. n అంటే అమ్మ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాస్తామండి. రాసి F అంటే ఫారడే అండి. ఫారడే నేను ఏమన్నాను, 96,500 వేసేసుకున్నామండి. అంటే C ఉంది, E ఉంది, ఎన్ని సబ్స్టిట్యూట్ తీసుకున్నట్లయితే ఇక్కడ 00 క్యాన్సిల్ అయినట్లయితే ఇక్కడ 20 కింద రాసుకుని 15 కింద రాసుకుని మొత్తం మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకు వాల్యూ వస్తుంది. ఆ వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దానికి లాగరిథమిక్ ఫార్మ్ అనేటువంటిది అప్లై చేసినట్లయితే మీకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 0.2933 వస్తుంది. అంటే క్యాల్కులేషన్ అంతా చేసినట్లయితే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది ఉద్దేశంలో డైరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు. యాక్చువల్గా ఇది ఎలా చేయొచ్చు, ఆ 1.5 ఏదైతే ఉందో దాన్ని 15 కింద రాసి ఇది ఎంత రాయొచ్చు, 63 into 6 బై కింద ఎంత అవుతుంది, 20 into 965 అవుతుంది. దీన్ని మొత్తం మల్టిప్లై చేసి ఆన్సర్ వేసి దీనికి లాగడం చూసినట్లయితే ఇది వస్తుంది. ఏమండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇంకా డైరెక్ట్ గుర్తు లేకపోతే మీకు ఆన్సర్ ఏమో ఇచ్చి 0.3 గ్రామ్స్ ఇచ్చింది. ఇది ప్రాబ్లం. ఇంక మనకి సెకండ్ లా ఏదైతే ఉందో అది మిగిలింది, దాన్ని చూద్దాం ఒకసారి. ప్రాబ్లం చూద్దాం. అంటే సెకండ్ లా చూసినట్లయితే మనకి ఏం చెప్తారంటే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉంటుందండి.
అంటే ఇది సెకండ్ లాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఏం చెప్పారమ్మో ఒకసారి మళ్ళీ చూసినట్లయితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ రకంగా మనకు ఉంటుంది. అందులో సెకండ్ లాలో ఏం చేస్తాం, సేమ్ కరెంట్ అనేటువంటిది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కవర్ చేసినప్పుడు దానికి సంబంధించి ఇక్కడ మాస్ అనేటువంటిది దీని యొక్క ఈక్వివలెంట్ వెయిట్ కి, దీని మాస్ ఏదైతే ఉందో దీని యొక్క ఈక్వివలెంట్ వెయిట్ కి ఇలా ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఆ రిలేషన్ ఇచ్చినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఇది వచ్చి స్టేట్మెంట్ అవుతుంది. అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది మనం పాస్ చేస్తున్నాం. పాస్ చేసినట్లయితే మనకు అక్కడ డిపాజిట్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది దేనికి ప్రొపోర్షనల్ గా ఉంటుంది, కెమికల్ ఈక్వివలెంట్ వెయిట్ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. ఈ మాస్ ఏదైతే ఉందో దాన్ని ఎం అంటాం, ఈక్వివలెంట్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని ఈతో ఇండికేట్ చేస్తాం. ఫస్ట్ దాని కాబట్టి M1 వచ్చింది, సెకండ్ కాబట్టి M2 వచ్చింది. ఆ రకంగా ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడతో ఈ యొక్క చాప్టర్ అనేటువంటిది కంప్లీట్ అయింది.